వారు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్లు అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తూ ఉన్నాం. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో బాణాసంచా దుకాణాలు తాత్కాలిక అనుమతులతో ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్ఐలు రాంబాబు, అప్పారావు శనివారం సాయంత్రం దుకాణ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఇచ్చిన నిబంధనలు తప్పకుండా పాటించాలని, ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీ చర్యలను ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. దుకాణాల వద్ద నీరు, మట్టి, ఫైర్ ఎగ్జిబిషన్లు ఉండాలని, భారీ రద్దీని నియంత్రించేందుకు బందోబస్తు ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పారు. ఇండోర్ స్టేడియంలో ఫైర్ ఇంజిన్ సిద్ధంగా ఉంచడం, అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టబడ్డాయి. అనధికార బాణాసంచా విక్రయాలపై సీరియస్గా చర్యలు తీసుకుంటామని, వీటి వల్ల ప్రమాదాలు తప్పనిసరిగా జరుగుతాయని, ప్రజలు దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు హితబోధించారు. పిల్లలపై పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి, బాణాసంచా కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండి సురక్షిత దీపావళి జరుపుకోవాలని సూచించారు. మీరు తెలియకుండా వాడు ఏమంటాడు అని తప్పకుండా ఏమైనా అబ్జర్వ్ చేశారా? వాడు ఒక్కరితో పోతుంది, అందరూ తెలిసే విషయము. అన్నీ ఆథరైజ్వే కదా. అందరికీ నమస్కారం అండి. మన ఏలూరు టౌన్లో ఈ దీపావళి ఫైర్ క్రాకర్స్ అమ్మకానికి సంబంధించి టెంపరీ లైసెన్స్ అంతా మన ఇండోర్ స్టేడియంలో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మన కొనుగోలుదారులు ఎవరైనా ఇక్కడికి వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించుకుంటూ, మోస్ట్ ప్రాబబ్లీ చిన్నపిల్లల్ని కానీ ఓల్డేజ్లు కానీ దూరంగా ఉంచుకుంటూ వచ్చి సమయానుకూలంగా ఒకేసారి అందరూ రద్దీకి వచ్చే కాకుండా సమయాన్ని బట్టి లేదా రద్దీ బట్టి నియంత్రించుకుంటూ రమ్మని చెప్తున్నాం. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి రద్దీని బట్టి నియంత్రించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా యజమానుదారులకి అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ ఇచ్చేటప్పుడు చాలా కండిషన్స్ అన్ని అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఉండే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, శాండ్ కానీ, వాటర్ కానీ అన్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళకి రేపు ఫైర్ వాళ్ళతో డెమో కూడా ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రంకన్ స్టేజ్ ఉన్న వాళ్ళని ఎవరిని దగ్గర రానకుండా ఆపడం కానీ, అదేవిధంగా సేల్ చేసే టైంలో ఎక్కువ మంది లోపల ఉండకుండా ఒకరిద్దరు ఉండి లోపల ఉండి మిగతా అంతా బయట నుంచి ఆపరేట్ చేసేటట్టు కానీ, స్పెషల్లీ ఈ స్మోక్ కానీ దూరంగా ఉండమని, అదే ఎలక్ట్రికల్ విషయం కూడా దూరంగా వాచ్ చేసుకుంటూ ఉండమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వంకాయగూడెం సెంటర్ అంబేద్కర్ విగ్రహం